హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా టమోటా కుర్మా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి 2 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి తాలింపు మొత్తాన్ని. ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన ఏమీ లేకుండా ఫ్రై చేసుకోవాలండి. 2 టమోటాలని మెత్తగా ప్యూరీగా పట్టుకొని ఇందులోకి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఈ టమాటా ప్యూరీ కూడా పచ్చి వాసన ఏమీ లేకుండా చక్కగా ఉడికించుకోవాలి. పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఈ టమాటా ప్యూరీ ఇందులోకి కారము, ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకొని ఉడికించుకోండి నూనె పైకి తేలేంత వరకు. 3 టమాటాలని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ముక్కలు తగులుతూ. 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఈ టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని. ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా టమాటా కుర్మా రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీ చపాతీ, రైస్లోకి చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.